మార్కెట్ పెంచేస్తాయి, కెరీర్ని పైకి తెస్తాయని నమ్మిన మాస్ సినిమాలు వరుసగా ముంచేస్తున్నాయి ఇప్పుడు. దాంతో అటువైపు చూడాలంటేనే ఒకటికి రెండు మార్లు ఆలోచిస్తున్నారు రామ్ పోతినేని. ఎనర్జీ మొత్తం విలన్స్ని కొట్టడానికే వాడేస్తుంటే అవేమో కలిసి రావట్లేదాయే. అందుకే కత్తులు కటార్లు కాకుండా ఇకపై పూలు అమ్మాయిల వైపు చూస్తానంటున్నారు ఈ హీరో. రామ్ ను మరీ ఇలా మాస్ గా చూడటం కంటే కాస్త క్లాస్ గా చూడటానికి ఇష్టపడుతుంటారు అభిమానులు. ఆయన కెరీర్ కు పునాది వేసిన దేవదాస్, రెడీ, నేను శైలజ అన్ని క్లాస్ సినిమాలే. ఇస్మార్ట్ శంకర్ మాత్రమే మాస్ లో ఆయనకున్న బ్లాక్ బస్టర్. 2018లో హలో గురు ప్రేమ కోసమే తర్వాత పూర్తిగా మాస్ కే పరిమితం అయిపోయారు ఎనర్జెటిక్ స్టార్. ఇస్మార్ట్ శంకర్ తో వచ్చిన మాస్ ఫాలోయింగ్ డబుల్ చేసుకుందామనే కంగారులో బేసిక్స్ మర్చిపోయి మూస సినిమాలు చేశారు రామ్. దాని ఫలితమే వారియర్స్, కంద, డబుల్ ఇస్మార్ట్ లాంటి ఫ్లాప్స్. ఒకదాన్ని మించి మరో ఫ్లాప్ వస్తుంటే ఇక మాస్ సినిమాలకు కొన్నాళ్లు కామా పెట్టాలని చూస్తున్నారు ఈ హీరో. అందుకే అచ్చొచ్చిన క్లాస్ వైపు కన్నేస్తున్నారు. మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ మహేష్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ లో ఓ ఫ్యామిలీ సబ్జెక్ట్ కు ఓకే చెప్పారు రామ్. చాలా ఏళ్ల తర్వాత ఇందులో ప్రేమ పాఠాలు చెప్పబోతున్నారు ఈ హీరో. హరీష్ శంకర్ తోనూ ఓ ప్రాజెక్ట్ ఉందంటున్నా మిస్టర్ బచ్చన్ రిజల్ట్ తర్వాత డైలమాలో పడింది. ఏది ఏమైనా కొన్నాళ్లు మాస్ కథలకు బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నారు రామ్.